ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో సరికి అడోరేసై నిన్న అర్ధరాత్రి గుసగుసలు నామినేషన్స్ అయిపోయిన వెంటనే ఈ వీడియో ఓపెన్ చేస్తారు మోస్ట్లీ చాలామంది. సో ఇప్పుడు నామినేషన్స్ చూసేశారు కదా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నిన్న అర్ధరాత్రి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. నిన్న అర్ధరాత్రి అంటే ఇప్పుడు మీరు నామినేషన్ చూసేసి వస్తే ఒకవేళ ఎపిసోడ్ మొత్తం చూసేసి వస్తే దాని తర్వాత కంటిన్యూషన్ ఇదనమాట. ఎపిసోడ్ నిన్న అర్ధరాత్రి జరిగింది, దాంతోపాటుగా తర్వాత రోజు ఉదయం అంటే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు రేషన్ తెచ్చేంత వరకు జరిగిన లైవ్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఎంత మంచి అప్డేట్స్ ఉన్నాయంటే ఒక గొడవ ఉంది రోహిణి గారు వర్సెస్ విష్ణుప్రియ గారు. దాంతోపాటుగా సోఫాలో కూర్చొని అందరికీ సారీ చెప్పేశారు ప్రేరణ గారు. అందరికీ పేరు పేరున సారీ. దానికి వచ్చేసరికి గౌతమ్ కృష్ణ కూడా హక్ చేసుకుని బాగా రిసీవ్ చేసుకుంటాడు, రెసిప్రికేట్ అవుతాడు. అండ్ నిఖిల్ అండ్ యష్మి గారు చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఒకటి జరగద్ది, ప్యాచప్ అయ్యే కాన్వర్జేషన్ జరుగుతుంది. ఆ ప్యాచప్ అయ్యే కాన్వర్జేషన్లో కూడా మళ్ళీ కూడా యష్మి గారు ఫ్లిప్ అయ్యారు. ఈ ఫ్లిప్పులు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్పలేను, నేను ఇంకా వదిలేసా. అది మళ్ళీ ఫ్లిప్ అయ్యారు, దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. దాంతోపాటుగా గౌతమ్ కృష్ణ ఒక్కడే కూర్చొని కెమెరాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఏంటి, ఎవరిని నమ్మను నేను ఏంటి అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి అండ్ నబీల్ రిలేటెడ్గా కూడా ఉంది. నబీల్ ఓవర్ థింక్ చేసేస్తున్నాడు, ఏదేదో థింక్ చేస్తున్నాడు అందరి గురించి. అది పృథ్వీ కూడా అంటాడు అన్నమాట. వాటి గురించి క్లియర్గా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ వెళ్దాం వన్ బై వన్. నెక్స్ట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత పడుకొని అర్ధరాత్రి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడుకుంటారు. ప్రేరణ నబీల్తో అంటుంది, ఇప్పుడు వాళ్ళంతా బయట మీట్ అయ్యి పాయింట్స్ చెప్పుకున్నారు కదా, వాళ్ళందరూ నాకు అలా అనిపించింది అని. కంటెస్టెంట్స్ అందరూ బయట మీట్ అయ్యేసి వచ్చి అందరూ పాయింట్స్ డిస్కస్ చేసుకొని వచ్చి నామినేట్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరి పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయి. బ్యాక్ బిచ్చింగ్ అని ఇద్దరు చెప్పారు నాకు, కాబట్టి డౌట్ వస్తుంది అంటే నబీల్ ఏమో మరి మేబీ ఉండొచ్చేమో అనేసి అంటాడు. ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా కంటెస్టెంట్స్కి కరెక్ట్గా 2 రోజుల ముందు, 2 రోజులు అంటే నిన్నగాక మొన్న నామినేషన్స్కి 1 డే ముందు మాత్రమే చెప్పారు మీరు రేపు రావాలా నామినేషన్స్ చేయాలి అనేసి. అంతే, అంతకుమించి ఎర్లీగా చెప్పలేదు. వాళ్ళకే క్లారిటీ లేదు, పాపం చూసుకొని వచ్చి చేశారు. 100% ఫుల్ ఆఫ్ క్లారిటీ ఎవరికి ఉండదు. వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఉండుంటారు కూడా, ఎందుకంటే వాళ్ళందరూ ఒకరికొకరితో టచ్లో ఉన్నారు. వాళ్ళందరికీ గ్రూపులు ఉంటాయి. మాకు ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా మా అందరికీ ఒక గ్రూప్ ఉంది, 120-130 మంది గ్రూప్ ఉంది. అదేవిధంగా సీజన్ 6కి ఒక గ్రూప్ ఉంది, సీజన్ 7కి ఒక గ్రూప్ ఉంది, సీజన్ 8 ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కూడా ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో డిస్కషన్ చేసుకుంటూనే ఉంటారు ఆల్మోస్ట్ అందరూ కూడా. అది జరిగేది. సో మేబీ అయి ఉండొచ్చు, మేబీ ఆర్ మే నాట్. సో తర్వాత నిఖిల్ పృథ్వీతో ఒక డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళే ముందు ఏంట్రా సోనియా అట్లాంటిది, కలుద్దాం బయటికి వెళ్తారా చిల్ అవుదాం అన్నట్టుగా, కలుద్దాం అన్నట్టుగా. ఓ డ్యూడ్, అసలు ముందు ఏం మాట్లాడావు గుర్తుందా అట్లా అన్నది. అప్పటికి నేను జాగ్రత్త అని చెప్తాడు, జాగ్రత్త ఇంకా మనసు చంపుకొని చెప్తారులే, అది మన హార్ట్ఫుల్గా చెప్పినట్టు కాదు, ఇంకేం చేయలేక సిచ్యువేషన్లో. సో అనేసి వెళ్ళేటప్పుడు ఎట్లా అంటుందిరా అనేసి బాధపడతా ఉంటే పృథ్వీ మాత్రం ఓదారుస్తున్నాడు. పృథ్వీ నిజంగా ఒక 2-3 మాటలు పృథ్వీ గురించి చెప్పుకోకపోతే నా తప్పు వద్ది. వెరీ అండర్ రేటెడ్ కంటెస్టెంట్ పృథ్వీ అన్న ఫీలింగ్ వచ్చుతుందయ్యా రోజుకి. తను ఫౌల్స్ ఆడుతున్నాడు, మధ్యలో మిస్టేక్స్ అందరివి ఉన్నాయి, తనవి కూడా ఉన్నాయి. కానీ ఫ్రెండ్షిప్కి తను ఇచ్చే బాండింగ్, యష్మి గారు అడిగిన యష్మి గారి విషయంలో, నిఖిల్ విషయంలో, యష్మి గారి విషయంలో తను తీసుకున్న స్టాండ్ కావచ్చు, ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే పృథ్వీ కూడా రెస్పాండ్ అవ్వడం. ఈవెన్ సోనియా గారు అడుగుతున్నప్పుడు కూడా సోనియా గారికి అగెనిస్ట్గా కూడా పృథ్వీ చెప్పిన పాయింట్ ఉంది నిన్న. టూ గుడ్ అంతే పృథ్వీ. అలాంటి ఒక్క సిచ్యువేషన్ చాలా మనిషి స్టాండ్ అవుట్ అవ్వడానికి, అంతేగాని ఎరగ తీసి కుమ్ముకుంటూ ఆడడం దానివల్ల ఏమి రాదు. చిన్న శాంపుల్ ఒక మనిషికి తీసుకొని ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు దాని స్టాండ్ తీసుకొని మాట్లాడడం, ఇలాంటి చిన్న వాటిని జనాలు గుర్తిస్తారు. సూపర్ అనిపించాడు పృథ్వీ నిజంగా. అది ఎంతమందికి అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నాకు బాగా అనిపించాడు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ మధ్యలో ఓవర్ అగ్రెసివ్ కొన్ని ఫౌల్స్ ఆడడం వల్ల ఆ నెగిటివ్ చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుంది, అంతమించి ఏమి లేదు. తర్వాత సరే ప్రేరణ నబీల్తో డిస్కషన్ జరుగుతున్నాయా. నబీల్ నామినేషన్స్లోకి రాలేదు అంటే ఏంది నబీల్ వీళ్ళు అంటారు, నామినేషన్స్కి రాలేదు అంటే హౌ వాజ్ దట్ ఏ బ్యాడ్ థింగ్? అది అసలు బ్యాడ్ ఎలా అవుతుంది? గుడ్ థింగ్ కదా, ఎవరికి ప్రాబ్లం లేదు నామినేషన్లో రావట్లేదంటే అది గుడ్ థింగ్ కదా, బ్యాడ్ థింగ్ ఎలా అంటారు? ఇప్పుడు చూడు నాది కంప్లీట్లీ ఆపోజిట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో హర్ట్ఫుల్. నేను ఎవ్రీ వీక్ నామినేషన్లోకి ఉన్నా, అది హర్ట్ఫుల్లే కదా. పాయింట్ లేకుండా సేఫ్గా ఉండడమే కరెక్ట్ కదా. ఏంటిది ఒకరేమి ఇది అంటారు, ఒకరేమి అది అంటారు అనేసి అంటే నబీల్ వాళ్ళు చెప్పే మాటలకి ఇంకా డిఫెన్స్ కూడా చేయలేము, అలా ఉంది. బయట నుంచి వచ్చారు. ఇక్కడ యాక్చువల్గా ఈవిడ పాయింట్ ప్రకారం నామినేషన్స్కి రావడం కంటే రాకపోవడమే బెటర్ అని. యాక్చువల్గా నామినేషన్స్లోకి రావడం బెటర్. దేనివల్ల అంటే నామినేషన్స్లోకి వస్తే జనాల్లో ఓటింగ్లో అలవాటు పడతారు. దాంతోపాటుగా నామినేషన్స్లోకి వస్తేనే ఒకరికి ఒకరు పిఆర్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు టార్గెట్ చేసుకుంటా సోషల్ మీడియా అంతా బజ్ క్రియేట్ అవుద్ది. ఆటోమేటిక్గా డిఫెండ్ చేసే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, సింపతి వస్తుంది. ఇవన్నీ బయట జరుగుతాయి. నామినేషన్లోకి వస్తేనే ఫ్యామిలీ మెంబర్స్ కూడా పుష్ చేసుకుంటారు,
స్పాన్సర్లు చేసుకుంటారు, అది చేసుకుంటారు, ప్రమోషన్లు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి ఆ బజ్ వస్తుంది. దాంతోపాటుగా నామినేషన్స్లోకి వచ్చినప్పుడే నామినేషన్స్ టైంలో నీకు ఆర్గ్యుమెంట్లు 2-3 దొరుకుతాయి. ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్లు నువ్వు వేసే 2 కాకుండా నీకు 2-3 వేసారంటే మళ్ళీ 3-5 నిమిషాలు 15 నిమిషాలు ఫుటేజ్ కూడా వస్తుంది. చాలా ప్లస్లు ఉంటాయి. నబిల్ అయిపోయిన తర్వాత ప్రేరణ అంటుంది, ఇప్పుడు వచ్చే నామినేషన్లో సేఫ్ రా అంతే, ఇది అడ్వైజ్ అంతే, నథింగ్ ఈజ్ ఇన్ ద నామినేషన్స్ కదా, నీది పాయింట్ కాదు, అసలు టెన్షన్ కూడా పడకు, బాగా బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసుకోకు. ఇక్కడ నాకు అర్థం కాని బ్రెయిన్ బద్దలైంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నామినేషన్స్ అయిపోయినాయి. కానీ ఇక్కడ నామినేషన్స్లో నబీల్ లేడు అనేసి వచ్చింది. కానీ ఇక్కడేమో నామినేషన్స్లో నబీల్ ఉన్నాడు అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ కూడా ఏంటి, బ్యాగ్స్ ప్యాక్ కూడా చేసుకోవద్దు అనేసి అంటున్నారు. ఇంకా బిగ్ బాస్ ఏమో అనౌన్స్ చేసినట్టుగా చూపించట్లేదు. అక్కడ చూపించలేదు అనేది క్లారిటీ రావట్లేదు. దాంతోపాటుగా నబీల్ లేడంటున్నారు, ఇక్కడేమో నబీల్ ఉందంటున్నారు. నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. ఇక్కడ వెనక్కి వెళ్ళి చెక్ చేయలేదు నేను, ఈరోజు ఎపిసోడ్ ఎలాగో వస్తుంది కాబట్టి. నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతుంది. సోనియా కూడా చెప్పింది కదా, యష్మి ఎమోషన్స్తో ఏదో ఆడుకుంటున్నావు అది ఇది అని ఏదో అనింది. ఫ్రెండ్ వద్దు ఏమొద్దురా నాకు స్వామి, యూజింగ్ హరా నాకు ఇంకా ఫ్రెండ్ గిండు ఏమొద్దు. ఇవన్నీ చాలా బాగా మాట్లాడుతున్నావు ఒక్కడే కూర్చొని పృథ్వీతో బెడ్రూమ్లో. తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో సిచ్యువేషన్ చాలా కష్టం అబ్బా. బయటకి ఏం పోర్ట్రే అవుతుందో తెలియకుండా అక్కడ ఎవరో వచ్చి చేసిన తర్వాత ఇప్పుడు ఏం థింక్ చేసుకోవాలా, బయట వాళ్ళు చెప్పింది నిజమనుకోవాలా, వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది నిజమనుకోవాలా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి 1-2లో పెట్టింది నిజమనుకోవాలా. బ్రెయిన్ బద్దలైపోద్ది ఆటోమేటిక్గా. హౌస్లో ఉన్న అందరికీ తెలుసు గౌతమ్ నిఖిల్లో ఇద్దరిలో ఒక రావబోతున్నారు విన్నర్ అన్న సిగ్నల్స్ వచ్చాయని అందరికీ తెలుసు. కానీ హౌస్ మేట్స్కి ఇప్పుడు పడ్డ ట్రామా ఏంటంటే, గౌతమ్ ఓకే ఫిక్స్ టాప్లోనే ఉన్నాడు, ఇంక నెగిటివ్స్ ఏం లేవు, అందరూ పొగుడుతున్నారు, శేఖర్ భాష కూడా వచ్చి పొగిడారు. కానీ నిఖిల్ ఏంటి, నిఖిలేమో అక్కడ టాప్ 1-2లో చాలామంది పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి హౌస్ మేట్స్ అందరూ తనకు క్లోజ్గా ఉన్న వాళ్ళే భయంకరమైన అబండాలు వేసి వెళ్ళారు. ఇది వాళ్ళు నెగిటివ్గా తీసుకోవాలా, పాజిటివ్గా తీసుకోవాలా, నిఖిల్తో క్లోజ్గా ఉండాలా, ఎగనెస్ట్గా ఉండాలా, ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు హౌస్ మేట్స్ అందరూ. ఏం చేయాలి అర్థం కాక. వాళ్ళకే అట్టుంటే నిఖిల్ పొజిషన్ ఎలా ఉంటుంది, మా అందరు చెప్పింది నిజమా, 1-2లో పెట్టింది నిజమా, మళ్ళీ వీళ్ళు వచ్చి బ్లేమ్ వేస్తుంది. అది నాకు నచ్చిన నా ఫ్రెండ్ అయిన సోనియా, నా ఫ్రెండ్ అయిన సీత, నా ఫ్రెండ్ అయిన యష్మి, వీళ్ళందరి మధ్యలో ఒక పెద్ద బ్లేమ్ పడింది. మణికంఠ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థం కావట్లా ఎవరికి కూడా. అది జరిగేది అర్థం కావడం కోసం అట్లీస్ట్ ఒక శనివారం ఎపిసోడ్ కావాలి. నాకు సార్ మాట్లాడేదాన్ని బట్టి సేవింగ్ ఇదిని బట్టి దాంతోపాటుగా 2 టాస్కులు పడాలి. అప్పుడు ఆడి గెలిస్తేనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చే దాన్ని బట్టి చాలా ఉంటుంది డిఫరెన్స్. దాంతోపాటుగా ఆడియన్స్ పోల్ ఒకటి వస్తుంది, ఆడియన్స్ ట్వీట్లు అవి దాంట్లో కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టేస్తారు. ఆ కన్ఫ్యూజన్ చేస్తే అప్పుడు కూడా టెన్షన్ పడతారు. అది ఎలా వస్తుందో ఆ ట్వీట్లు అడిగేది. ఈ వారం మోస్ట్లీ ఉండొచ్చు, ఈ వారం కానీ నెక్స్ట్ వారం కానీ. ఈ వారం జీనీ టాస్క్ అనేది ఏదో ప్లాన్ చేస్తున్నాను అనేది వచ్చింది అప్డేట్. నేను ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఏమీ లేదు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అని ఒకటి ఉంటుంది మంది, దాంట్లో ఎర్లీగా అప్డేట్స్ పెడతా ఉంటారు. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ప్లస్ ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఇవన్నీ అప్డేట్స్, మంచి పోల్స్, మంచి రీల్స్, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా. బిగ్గెస్ట్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇన్ తెలుగు బిగ్ బాస్. ఇదిలో 196,000 మంది ఉన్నారు. క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ లింక్, బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. 2 లక్షలు చేసేయండి. దాంట్లో మంచి అప్డేట్స్ ఉంటాయి. ఏదో జీనీ టాస్క్ అని ఏదో పెడుతున్నారంట, అదే ఇలా రుద్దేది ఆ జీనీ టాస్క్. సో అది ఏంటని తెలీదు. అది నాకు తెలిసి నేను ఈరోజు నైట్ 1కి 2కి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. తర్వాత సరికి ప్రేరణ నబీల్తో అంటుంది, పవర్ వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్ చూపించాలంటే ఏంట్రా వీళ్ళు, నాకు అర్థం కాల. ఇది దేని గురించి అంటే ఇంతకుముందు వీడియో చూడకపోతే నేను చెప్తాను. ఏమి లేదు, నామినేషన్స్లో ఈవిడేం మాట్లాడుతారంటే ప్రేరణ గారు, సీత గారు నామినేట్ చేసిన తర్వాత నువ్వు అసలు ఏంటి గ్రాటిట్యూడ్ చూపించాలి కదా, తనకి ఇవ్వకుండా నబీల్కి రెండోది ఇచ్చావు, ఇదేంటి నాకు అర్థం కాలేదు, తప్పు కదా, ఇస్తే న్యాయంగా ఒకరికే ఇవ్వాలి కదా అనేసి. అంటే దాని రిలేటెడ్గా నేనేమనుకున్నానంటే నెక్స్ట్ సేవింగ్ వస్తే నామినేషన్లు చేద్దామనేసి అనుకున్నాను, అందుకని నబీల్కి ఇచ్చాను అన్నట్టుగా నీరసంగా చెప్పద్ది. అదేలా ఇక్కడ గ్రాటిట్యూడ్ చూపించాలి అంటే వెంటనే చూపించాలా, నెక్స్ట్ కూడా చూపించవచ్చు కదా అనేసి అంటుంది ఆవిడ. నా పాయింట్ ఏంటంటే వెంటనే చూపించాలి అన్నప్పుడు అసలు చూపించకుండా ఉండాల్సింది, నేను నిన్ను తర్వాత సేవ్ చేస్తాలే అనేసి అనుంటే అయిపోయింది. ఒకటేసి 2 అయిపోవడం తప్పు అనేది పాయింట్. దట్టు ఇక్కడ ఒక ఉందిలే. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడే నాకు సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఏంటంటే వేరే వాళ్ళు రీచ్ చేశారు కూడా ఒక ఆవిడ నాతో ఇన్స్టాగ్రామ్లో. అందుకని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండండి, మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలన్నా నేను అందరు మెసేజ్ ఓపెన్ చేస్తాను 99%. సో ఏంటంటే సాటర్డే ఎపిసోడ్లో టైట్ అయిపోయేదానికి ముందు నిఖిల్ వేస్తున్నాడు, ఇంకా వాళ్ళు ఒకరికొకరు వేసుకునే టైంలో అబ్బా మళ్ళీ ఇక టైట్ అయ్యేటట్టుంది అన్న సెన్స్లో వచ్చేటప్పుడు సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ అనేసి ప్రేరణ గారు హ్యాండ్ లిఫ్ట్ చేస్తారు. అంటే ఏంటి, 2 ఓట్లు వస్తాయని ముందే తెలుసు ఆవిడకి. తెలిసిన సెన్స్ 2 ఓట్లు వచ్చాయి. ఆవిడ కూడా 2 ఓట్లు నాకు వస్తే బాగుండు, నాకు ఇస్తే బాగుండు అని ఫీల్ అయింది. అంటే నబీల్కి వేయడానికి ఫిక్స్ అయింది, రోహిణి గారికి వేయడం కాకుండా. రెండోది, ఇప్పుడు అప్పుడు టైట్ పొజిషన్లో ముందే అడిగిందంటే ఆవిడ డెసిషన్ ఏంటి, నబీల్కి ఇవ్వాలనే.
రోహిణికి అప్పుడు ముందు ఇచ్చింది వేస్ట్ కదా, ఇది ఎన్ని సంవత్సరాలు వాదించుకున్నా ఆవిడ మిస్టేక్ చేశారు అంతే. తర్వాత సరికి జస్ట్ అక్కడ నిజం చెప్పాను. ఇక్కడ నాకు బాగా అనిపించింది. ఏమనిపించిందంటే అక్కడ నువ్వు ఎందుకు చెప్పు, నామినేషన్స్ అయిపోయిన తర్వాత తిడతా ఉంటారు ఇద్దరు, అంటే తిట్టడం అంటే క్లోజ్గా అవినాష్ తేజ ఎందుకు చేసావు, ఏంది నువ్వు మాట్లాడడం, గ్రాటిట్యూడ్ మీద ఇవ్వలేదు, అసలు ఇవ్వకూడదు అనుకున్నాను అనేటట్టుగా గ్రాటిట్యూడ్ మీద ఇచ్చానంటూ ఇవ్వలేదంటూ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తావు అనేసి అంటారు. దాని గురించి అంటది. యాక్చువల్గా నేను జస్ట్ అక్కడ నిజం చెప్పాను అంతే, నువ్వు నెగిటివ్ చేసుకున్నావు అనేసి అంటున్నారు తేజ వాళ్ళు ఏమంటున్నారంటే నెగిటివ్ చేసుకున్నావు అట్లా ఎట్లా చెప్తావు, గ్రాటిట్యూడ్తో ఇవ్వలేదు, గ్రాటిట్యూడ్తో నేను ఇవ్వలేదు, నార్మల్గా ఒకటేసాను అనే ఉద్దేశంతో చెప్పింది ఆవిడ. అలా అనకూడదు కదంటే నాకు నిజం చెప్పేసాను, దాంట్లో ఏం లేదు నేను అనేది చెప్తా ఉంది ఆవిడ. యాక్చువల్గా టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ నామినేషన్స్ ఈరోజు సీత గారితో ఆవిడ డిస్కషన్, ఓవరాల్ కన్ఫ్యూజన్. మీరు చూస్తే అర్థమైపోద్ది ఎపిసోడ్లో, లేదంటే నా వీడియో చూడండి అర్థమైపోద్ది. జస్ట్ తర్వాత గ్రాటిట్యూడ్ జెన్యున్గా ఉంది నాకు ఎవరికి, రోహిణి గారి మీద. అది చెప్పాను, గ్రాటిట్యూడ్ నాకు జెన్యున్గా ఉంది కాబట్టే నాకు కావాల్సిన నేమ్ కూడా తీసివేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే రోహిణి గారు దానికి ముందు అంటారంట, డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ వస్తే నన్ను కన్సిడర్ చేసుకో అని. అలా అడిగింది కాబట్టి ఆ ఫస్ట్ ఓటు ఆవిడకి వేసాను, లేకుండా ఉంటే ఆవిడకి ఫస్ట్ ఓటు నవిలికి వేసినదని అన్నది. అది ప్రాబ్లం. అలా ఎలా చెప్పావు అనే ఉద్దేశంతో తేజ ఆడతాడు. నాకు గ్రాటిట్యూడ్ని బట్టే ఫస్ట్ తీసానంట. అయ్యో ఈవిడ వాదించుకుంటానే ఉన్నారు, గ్రాటిట్యూడ్ ఉన్న బట్టే ఫస్ట్ తీసావు, అప్పుడు రెండోది కూడా వేయాలా. తర్వాత సరికి నబీల్ ప్రేరణతో ఏమంటారంటే ఈరోజు నా ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. నబీల్ వర్సెస్ గౌతమ్ ఏదో ఇష్యూ స్టార్ట్ అవబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. నా అనాలిసిస్ చెప్తా వినండి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది ఒకసారి. నా అనాలిసిస్ వెంటనే వెళ్ళిపోయింది అనమాట. ఏం ఇష్యూ అంటే నబీల్ స్నూకర్సా ఏది చెప్పులు అనుకుంటా, దాన్ని ఏమంటారు ఈరోజు 3వ నామినేషన్ అన్న తర్వాత శాండిల్స్. సో నా శాండిల్స్, ఇప్పుడు నబీల్ శాండిల్స్ గౌతమ్ ఆడుకుంటున్నారంటే గత కొన్ని రోజుల నుంచి చెప్పులు. ఈరోజు 2 నామినేషన్స్ నాకుండే, ఒకవేళ 3వ నామినేషన్ ఛాన్స్ అయితే నీకేసిండో వాడిని నేనేసి గౌతమ్తో అన్నాడంట నబీలే చెప్తాడు, 3rd నామినేషన్ ఆప్షన్ నువ్వు ఉండే అని. అది అన్న తర్వాత గౌతమ్ వచ్చి శాండిల్స్ ఇచ్చేసాడంట. అంటే ఇచ్చేసాడంట ఏది, నబీల్కి కూడా డౌట్ అది ఎందుకు ఇచ్చాడనేది. ఆ మాట అన్నాను అందుకే ఏమో శాండిల్స్ ఇచ్చేసి పోతున్నాడు ఇప్పుడు అనేసి ప్రేరణతో చెప్తా ఉంటాడు. నాకు నబీల్ది నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే, ఎంతమంది చెప్పినా బ్యాక్ బిచ్చింగ్ అన్నా ఏమన్నా కూడా ఆ మార్పు వచ్చేటట్టుగా కనపట్లేదు. ఎందుకంటే శాండిల్స్ అతను ఇచ్చి వెళ్తున్నప్పుడు క్లారిటీ లేనప్పుడు, 3వ నామినేషన్ అన్నదానికే ఇచ్చాడు అన్నప్పుడు అప్పుడు అడగాలి కదా, ఏంది గౌతమ్ దానికి ఇస్తున్నావు ఏంటి, ఎందుకు ఇవ్వడం అది ఇది అనేసి అడగాలి కదా క్లారిటీ లేనప్పుడు. ఇక్కడేమో 3వ నామినేషన్ అన్నందుకు గౌతమ్ నాకు ఇచ్చిపోయిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు, మేబీ అన్నట్టుగా ఇచ్చిపోయినట్టున్నాడు, క్లారిటీగానే చెప్తున్నాడు ఆల్మోస్ట్. దానికి ప్రేరణగా నవ్వుకుంటున్నారు. దానికి ఇస్తాడా, దానికి ఎందుకు ఇస్తారు, 3వ నామినేషన్ అన్నదానికి శాండిల్స్ తెచ్చిస్తారు అంత చీప్గా. అప్పుడు క్లారిటీ ఉంటే అడగాలి కానీ వెనకే మాట్లాడుతుంది, ధైర్యం ముఖం మీద అడగడానికి ఏంటి. నబీల్కి చిన్న విషయంలా కనపడుతుంది, చాలా పెద్ద విషయం. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మేబీ దీనివల్ల అని కాదు, ఫర్దర్గా వీళ్ళిద్దరి మధ్య క్లాష్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ క్లాష్లు వస్తే ఎవరికి నష్టం అనేది చెప్పమంటారా, గౌతమ్కి నష్టం. వీళ్ళిద్దరికి క్లాష్ వచ్చి నబీల్ హై అయితే కొంచెం ఆ ఒక క్లాష్ వచ్చింది అనుకోండి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్, దాంట్లో నబీల్కి ప్లస్ అయింది అనుకోండి ఆ ఆర్గ్యుమెంట్, అప్పుడు నబీల్కి ప్లస్ అయ్యి గౌతమ్కి ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే నబీల్ ఇప్పుడు ఆ ఓటింగ్లో కొంచెం ఇంతకుముందు నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉండేది. ఇప్పుడు ఏముంది, పెద్ద తలకాయ చిన్న తలకాయ కొట్టుకుంటే చిన్న తలకాయ లాభం. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ వచ్చింది అనుకో, వాళ్ళిద్దరిలో ఎవడో ఒకడికి బొక్కబడేదే కాబట్టి స్ట్రైట్గా స్ట్రాంగ్గా ఉంటుంది, డిఫరెన్స్ కొంచెమే ఉంటుంది ఏదైనా. ఎందుకంటే అగైనెస్ట్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కానీ నబీల్ వర్సెస్ గౌతమ్ ఉన్నప్పుడు గౌతమ్కి ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి గౌతమ్ నుంచి నబీల్కి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అది నెక్స్ట్ సరికి ప్రేరణ నవ్వుకుంటా ఉండింది. తర్వాత సరికి పృథ్వీ తింటా మాట్లాడుకోండి, ఇలా జరగడం ఫస్ట్ టైం కదా నామినేషన్, ఫస్ట్ టైం భలే నచ్చింది నాకు అనేది తేజ అంటున్నాడు. తర్వాత ప్రేరణ నబీల్తో సీత చెప్పింది కదా నాకు గ్రాఫ్ పడిపోతుంది అని, ఎలా పెంచుకోవాలో ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే నబీల్ హట్ చేసిన వాళ్ళందరికీ సారీ చెప్పేసాయి అని ఫస్ట్ సలహా ఇచ్చింది నబీలే. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది తర్వాత రోజు మార్నింగ్, అది కూడా చెప్తాను. తేజ యష్మితో ఏమంటున్నంటే ఇవన్నీ 100% పాజిటివ్ నామినేషన్స్ ఓన్లీ, మీరు అలా ఏ రకంగా తీసుకోవద్దు, ఆలోచించుకోండి అంతే. తర్వాత నబీలు నన్ను ఆట ఆడకపోతే ఆడారు 2-3 ఇప్పుడు నేను ఒకవేళ ఆట ఆడకపోతే అందరూ వచ్చి 2 పొజిషన్ 2nd పొజిషన్ 3rd పొజిషన్లో పెట్టరు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే సలహాలు ఇచ్చారో బ్యాక్ బిచ్చింగ్లు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా, అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు 2nd 3rdలో పెడతారు అనే పాయింట్ ఈజ్ వెరీ లాజికల్. నేను నిన్న ఈరోజు ఉదయం నుంచి చెప్పిన రివ్యూస్లో అన్నింటిలో టచ్ చేసిన పాయింట్ ఇదే. వీళ్ళేదో వచ్చి చెప్పినంత మాత్రం గ్రాఫ్లో చేంజ్ ఉండదు. ఎందుకంటే
వీళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ని వీళ్ళు గోత్రూ అవుతూ వచ్చారు. వీళ్ళు 5వ వారంలో నిఖిల్ ఇంత వరస్ట్ పని చేశాడు అన్నాడు. 5వ వారం దాటి 6వ వారానికి వచ్చారంటే జనాలు అది తీసుకోలేదు అంత పెద్దగా. బ్యాక్ పిచ్చింగ్ నబీల్ 6, 7, 8 వీక్స్లో చేశాడు అనుకోండి, 5 దాటి వచ్చేసాడు అంటే జనాలు నామినేట్ చేసి ఎలిమినేట్ చేసి అంత సీన్గా తీసుకోలే. అవన్నీ గోత్రూ అయి వచ్చిన తర్వాత పాత పాయింట్లు చెప్పిన తర్వాత అంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్లు అవ్వబోయి. నబీల్ చెప్పినదే 2, 3లో మా వాళ్ళు పెట్టారంటే వేరే ఫ్యామిలీస్ కూడా అందరూ ఇవన్నీ చూసే ఉంటారు కదా, కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదులే అనేసి డిస్కస్ చేస్తూ ఆలోచించడానికి అవసరం లేదంటే ఆలోచిస్తూ ఉంటాడు నబీలు. ఖచ్చితంగా ఓవర్ థింక్ చేస్తున్నాడు పృథ్వీ కూడా అంటాడు అన్నమాట. నాకు కూడా అదే అనిపించింది. ఎక్కువసేపు డిస్కస్ చేస్తారు అది ఇట్లా అంతేలే పాజిటివ్గానే తీసుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత సరికి అవినాష్ నిఖిల్ కొంచెం అన్నం తిన్నా అని అడిగే విధానం బాగా అనిపించింది నాకు. వద్దురా అసలు ఏం బాగాలేదు అసలు నాకు అనేసి అంటూ ఉంటే తినరా కొంచెం కలుపుకొని వచ్చమంట. తేజ కూడా వచ్చి అడుగుతాడు, గౌతమ్ కూడా వచ్చి పక్కన నిలబడతారు, అడగడు కానీ గుడ్ అంటే తినకుండా పడుకున్నాడు కానీ రిక్వెస్ట్ చేస్తారు. తినలేదు నిఖిల్, నేను చూసినంత వరకు అయితే తినలేదు. ఏమన్నా ఎపిసోడ్లో తినడేమో, లైవ్లో అయితే తినలేదు. తర్వాత వచ్చి పృథ్వీ కూడా తీసుకొని వచ్చి తను పక్కనే కూర్చొని తింటాడు. మేబీ తిన్నారో తినలేదు చూపించలేదు. నెక్స్ట్ సరికి నిఖిల్ నామినేషన్ చేసినందుకరా అట్లా వద్దురా అది వద్దురా అనేసి అంటే నామినేషన్ చేసినందుకు కాదురా స్టేట్మెంట్స్కి అలంత స్టేట్మెంట్ పాస్ చేస్తే బాధ వేసిందిరా అంటే నబీల్ అది కట్ అయిపోయింది, ఆ మాట అయిపోయిందని మేబీ ఎపిసోడ్లో వేస్తారు. తర్వాత వెంటనే నబీలు గట్టిగా కొట్టింది ప్రేరణ ఆమె నిన్ను, అంత గట్టిగా అవసరం లేదు కదా, అంత గట్టిగా కొట్టింది. సోనియా గారు గట్టిగా కొట్టిందనే పాయింట్ మీద గట్టిగా కొట్టి వెంటనే సారీ చెప్పిందిలేండి, కొంచెం స్ట్రాంగ్గా తగిలినందుకు. నిఖిల్కి ఆ సారీ కూడా చెప్పాలా, కానీ నిఖిల్ కొట్టే లోపలే పగిలిపోయింది, అది కూడా ఒక రీజన్ మేబీ అయి ఉండొచ్చు. తర్వాత సరికి అవినాష్ మీ మిస్టేక్ లేనప్పుడు నువ్వు మాట్లాడాలి కదరా, అది కాదురా నిఖిల్, నీ మిస్టేక్స్ లేనప్పుడు నువ్వు మాట్లాడాలి కదరా, నువ్వు ఎందుకు మాట్లాడలేదురా చెప్పు అనగానే తేజ మేమేమైనా సపోర్ట్ తీసుకుని మేమేమైనా స్టాండ్ తీసుకుంటే మాకు తెలియదు కదా, మా ముందు ఏం జరగలేదు కదా, బయట ఏం జరిగిందో ఏం చూసారనే ఫీలింగ్తో మేము కూడా స్టాండ్ తీసుకోలేదు అన్నట్టు తేజ చెప్తుండు. తర్వాత వీళ్ళు ఈ డిస్కషన్ అయిపోయింది. తర్వాత ప్రేరణ ఏమంటుందంటే నబీల్తో, నబీల్ ఇట్స్ పాజిటివ్ నౌ నామినేషనే, థింక్ చేయొద్దు, నువ్వేం థింక్ చేయొద్దు, థింక్ చేస్తానే ఉండు, చెప్తానే ఉండు, నువ్వేం థింక్ చేయొద్దు, నీది పాజిటివ్ నామినేషనే, నువ్వేం కాదు అన్నట్టుగా చెప్తా ఉంది. ఎందుకంటే పాజిటివ్గా నీకు సజెషన్ లాగా ఇచ్చారు, అంతకుమించి ఏం లేదు, వదిలేసే. తర్వాత తినేటప్పుడు యష్మి, తేజ, గౌతమ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది తింటూ ఏమీ లేదు అని చెప్పాలి కానీ కన్ఫర్మ్ ఎందుకు చేశావు అని మాట్లాడా. ఇప్పుడు ఏమి లేదని చెప్పాలి కానీ నువ్వు వెళ్ళి రోహిణితో కన్ఫర్మేషను ఫీలింగ్స్ అనే మాటలు ఎందుకు చెప్పావు అనేసి నేను మాట్లాడా. ఇంత అవదాది అనుకోలేదు, బట్ తెలుసు ఈ లైన్స్ నాకు తెలియదు, నీతో చెప్పిన లైన్స్ నాకు తెలియదు రోహిణి, ఇంత అవుతుందని అనుకోలేదు, కానీ నీతో చెప్పినట్టుగా ఫీలింగ్స్ అన్నట్టుగా చెప్పినట్టుగా నాకు తెలియదు అనే స్టేట్మెంట్లు ఇక్కడ తింటూ మాట్లాడుతూ ఉంటుంది. దానికి తేజ అవును నాకైతే డ్రీమ్ అని తెలీదు, నాకేదో ఉంది, నీకేదో ఉంది, తన మీద తను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను, అదే అవుతుంది అని అంటే అనుకుంటున్నాను నేను. రోహిణి అంటే సీత వచ్చి ఏం చెప్పింది, రిటర్న్ యాక్షన్స్ కొన్ని వస్తున్నాయి కాబట్టి మిస్లీడ్ అయ్యావు అని, రేపు నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అనేసి కూడా చెప్పింది. అంటే అతని నుంచి కొన్ని యాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నువ్వు మిస్లీడ్ అయ్యావు అనేది. అతని నుంచి నిజంగానే యాక్షన్స్ వచ్చాయి, అలాంటి ఆ బొగ్గిలే వెనక హక్ చేసుకునే ఇలాంటి యాక్షన్స్ వచ్చాయి. ఆ యాక్షన్స్ వచ్చింది ఎప్పుడంటే తను రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ తను ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. అందుకనే నిఖిల్ది తప్పు అనేది, నిఖిల్ది కూడా తప్పు అంటున్నా. యష్మి గారిదే అసలు తప్పే లేదనే పాయింట్ రాంగ్, తనది తప్పు ఇతనిది తప్పు, రెండు పక్కల ఉన్నాయి. అక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ పోర్ట్రే చేసింది ఏది, యష్మిది తప్పు లేదు, యష్మి అక్కడ విక్టిమ్ అన్నట్టుగా ప్లే చేశారు, ట్రాప్ అన్నట్టుగా ప్లే చేశారు. అసలు ట్రాప్ కారణమే యష్మి గారు, ఫస్ట్ ఆవిడ నుంచే కదా డ్రీమ్ అనేది వచ్చింది. ఇది ఎవరు చెప్పట్లా, వన్ సైడ్ ఒక్కరినే, ఎందుకంటే టాప్లో ఉన్నాడు కాబట్టి. తర్వాత సరికి తేజ ఇది అయిపోయిన తర్వాత యష్మి వల్ల మిస్కమ్యూనికేషన్ వల్ల అయ్యింది అని సారీ కూడా అడిగాను అని చెప్తాను. నాకు తెలిసి ఎపిసోడ్లో వస్తుందేమో, నిఖిల్కి సారీ అడిగింది మేబీ, ఇక్కడ అడగలేదు. తర్వాత ఉదయం మాట్లాడద్ది, ఇప్పుడే సారీ అడిగిందంట ఆల్రెడీ. గౌతమ్ ఆ రోజు నాకు యష్మి చెప్పింది, ఏ రోజు అంటే నువ్వేంటి నన్ను జలస్ ఫీల్ చేయాలనేసి, నిఖిల్ జలస్ ఫీల్ అవ్వాలని నా చేత పప్పు అన్నం పెట్టుకోవడం, నా టీషర్టు నా షర్ట్లు అడగడం ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు డిస్కషన్లో నాకు చెప్పింది. ఏమని చెప్పిందంటే అదే ఫ్రెండ్స్ అంతే అది ఇది అనేసి నాకు చెప్పింది అన్నట్టు చెప్తా ఉన్నాడు. రోహిణి గేమ్ అయ్యేదాకా ఫ్రెండ్స్లా ఉన్నాడు, తర్వాత మీ ఇష్టం, ఇప్పుడు వరకు వదిలేసేయండి అని చెప్పి, ఎవరు చిన్నపిల్లలు కాదు కదా ఇక్కడ, మీకే అర్థం అవ్వాలనేసి నీట్గా సలహా ఇచ్చింది. తర్వాత గౌతమ్ ఇవన్నీ బాగా అనిపించింది, ఇవన్నీ సెన్సిటివ్ కదా, గేమ్ పరంగా కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ వీటి సెన్సిటివ్ పాయింట్ మీద అలా కాదు కదా, అలా గట్టిగా మాట్లాడుకోలేం కదా, లేనిపోని బయటికి వెళ్ళిన తర్వాత దాని ఎఫెక్ట్ చాలా ఉండొచ్చు అని చాలా దాని ఏమంటారు పెద్ద మనిషి తరహాలో మాట్లాడి అనిపించింది. అంటే ఎందుకు లేని అంటే నాకు తెలిసి దీని పాయింట్ మీద మేబీ పెద్దగా లాగడేమో గౌతమ్ కూడా ఇలాంటి వాటి మీద మేబీ,
ఇంకా లాగే అవకాశం కూడా లేదనుకుంటా, ఎందుకంటే సారీ కూడా చెప్పుకున్నారు అందరికీ. తర్వాత యాక్చువల్లీ నాకు చెప్పింది ఏంటంటే, యష్మి ఏం చెప్పిందని చెప్తానంటే, ఒక క్లారిటీ ఉండాలి గౌతమ్. యాక్చువల్లీ నాకు చెప్పింది యష్మి, ఒక క్లారిటీ ఉండాలి అంటే ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అన్నావు, ఆ రోజు అది నీ లైఫ్ అని వదిలేసా. జస్ట్ ఫ్రెండ్స్ అనేసరికి సరేలే నీ ఇష్టం నీది అన్నట్టుగా వదిలేసాను, అంతకుమించి ఏం జరగలేదు. యష్మి, నాకు తెలిసిన వాళ్ళకి చాలా ప్లేసెస్ మాట్లాడాను, నాకు తెలిసినంతవరకు చాలా ప్లేసెస్లో మాట్లాడాను వాటితో, అందుకే వచ్చిన వాళ్ళంతా అలా అంటున్నారు. నేనేమో క్లారిటీ ఇచ్చే చాలా ప్లేసెస్లో, వాడి వైపు నుంచి కూడా ఇచ్చి ఉండుంటే బాగుండేది. ఈవిడ క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి క్లారిటీ? ఫ్రెండ్గానే ఉండనేసి మధ్యలో అంటారు, ఆ తర్వాత అసలు మాట్లాడకపోతే మాట్లాడలేదని అంటారు, ఫస్ట్లో ఏమో డ్రీమ్స్ వచ్చినాయి అనేసి చెప్తారు, ఆ తర్వాత సరికి నామినేషన్లో విష్ణుప్రియని నీ వల్లే నామినేట్ చేశానంటే ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తారు. చేసేమని చేశారు, రెండు వైపులా మిస్టేక్ ఉన్నాయి. ఈవిడ నా వైపు నుంచి అసలు మిస్టేక్ లేదనే సెన్స్లో ఈవిడ కూడా మాట్లాడుతుంది. లాస్ట్కి మిస్కమ్యూనికేషన్ అని ఒప్పుకున్నారులే, కానీ నిన్న స్టాండ్ తీసుకోవాల్సింది ఆన్ ది స్పాట్లో తీసుకొని ఉంటే ఇద్దరికీ హైలైట్ అయి ఉండేది. ఇద్దరు తీసుకోవాలి. అదే విష్ణుప్రియ అయితే తాట తీసి వదిలేసేది, ఏం మాట్లాడుతున్నారు మీరని. తప్పుంటే నాది, లేకుంటే ఇద్దరిది, ఒక్క పృథ్వీదే కాదు అని చెప్పే మనస్తత్వం ఉండే అమ్మాయి. గౌతమ్, బయట వాళ్ళకి తెలియాల్సిన పని లేదు, దాంట్లో ఉన్న వాళ్ళకైనా తెలియాలి కదా. ఈ మీనింగ్ ఏంటంటే, బయట వాళ్ళకంటే వాళ్ళకి, ఎవరికి వచ్చిన కంటెస్టెంట్కి తెలవకపోయినా పర్లేదు, కానీ నీకైనా తెలియాలి కదా అక్కడ ఏం జరుగుతుంది, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో మీ ఇద్దరికైనా తెలియాలి కదా అనే సెన్స్లో అనిండు. మీకే కన్ఫ్యూజన్లో ఉన్నారన్నట్టుగా. తర్వాత సరికి ఆ రోజు నామినేషన్లో కూడా నిఖిల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి, ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటే వద్దు అన్నాడు. యాక్చువల్గా ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై, సి వచ్చి బీపై అని ఆవిడ శనివారం ఎపిసోడ్లో కూడా ఆవిడే అనింది. ఇక్కడ ఆ రోజు కూడా ఇలా అంటుంటాడు నిఖిల్. ఆ రోజు కూడా నామినేషన్లో వద్దు వదిలేసేయండి అనేసి అంటూ ఉంటుంది. నేను నిఖిల్ అనగానే యష్మి కూడా సరే వదిలేసిన అంటారు. తర్వాత అవినాష్ నబీల్తో మాట్లాడుతున్నాను, నిఖిల్ నామినేషన్కి నీ నామినేషన్కి డిఫరెన్స్ ఉంది, నిఖిల్ నామినేషన్కి నీ నామినేషన్ డిఫరెన్స్ ఉందంటే క్లియర్ డిఫరెన్స్ ఉంది. నిఖిల్ నామినేషన్ కొంచెం నెగిటివ్గా లాగాడు మణికంఠ, నబీల్ నామినేషన్ పాజిటివ్గా నిన్ను బైక్ లేపాలనే నామినేట్ చేశాడు, సలహాలు ఇచ్చాడు. నిఖిల్ నామినేషన్ దించాలని సలహాలు ఇచ్చాడు, అది వేరే రకంగా ఇచ్చాడు, అది క్లియర్గా నాకు అనిపించింది. అదే అవినాష్ కూడా చెప్తుండు. తర్వాత విష్ణుప్రియ గౌతమ్తో మాట్లాడుతుంది, మనం రేపుకి బ్రతికుంటామో లేదా అంటుంది. సడన్గా అది చూపించారు ఆ క్లిప్పు. రేపుకి బతుకుంటామో లేదా ఎవరికి తెలుసు, ఏ క్షణం పోతామో, ఏందేదో మాట్లాడుతుంది. ఆ క్లిప్ చూపించారు సడన్గా. తర్వాత రోహిణి ప్రేరణతో ఎవిక్షన్ షీల్డ్ గురించి మాట్లాడుతుంది. యాక్చువల్గా ఎవిక్షన్ షీల్డ్ వాళ్ళకి ఏం అవసరమే, వాళ్ళకి వచ్చిన వేరే వాళ్ళకి యూజ్ చేస్తారు, నాకే అవసరం మామూలుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అక్కడితో కట్ చేశారు. ఆవిడ హట్ అవుతారు, ఊరికే అనిపిస్తుంది కదా. నెక్స్ట్ సరికి పడుకొని వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా ప్రేరణ రిలేటెడ్గా. అసలు చెప్పులు బ్యాగ్లో వేస్తే దానికి వర్స్ట్ ఫెలో అనేసి అనింది అనగానే తేజ, అప్పుడు నువ్వు సీరియస్ కూడా అయ్యావు కదా మరి. అవినాష్ మళ్ళీ సారీ కూడా అనిందిలే అండి, ఆ డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు సీరియస్ అయ్యేటప్పుడు తేజ అనే కామెడీగా అనిందిలే అనేది సర్ది చెప్పాడు. తర్వాత మళ్ళీ ఆవిడ సారీ చెప్పింది, అయిపోయింది. దాని గురించి ప్రేరణ గారు రిలేటెడ్గా డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు గౌతమ్ అంటున్నాడు, లాస్ట్ వీక్ నామినేట్ చేసిన పాయింట్ ఎంత సిల్లీ అంటే, నన్ను ఏమని చెప్పి నామినేట్ చేసింది, అది సిల్లీలే. ఆ రోజు రివ్యూలో కూడా చెప్పుకున్నాం, ఈరోజు చెప్తున్నాం ఏం సిల్లీ పాయింట్ మీద నామినేట్ చేసింది అంటే, తను చెప్పాడు అంత అగ్రెసివ్గా నోరు జారుకుంటూ ఉంటావు, ఇవేమంటారు దాని పాయింట్లు ఏంటి, ఇవేం ఉంజుడు క్యారెక్టర్లెస్ అన్నావు, ఇవన్నావు అవన్నావు అనేసి అంతకుముందు సలహాలు ఇచ్చాను. అలా అనబాక, ఎవరితో కూడా సీరియస్గా మాట్లాడబాక, అరగంట మాట్లాడబాక అని సలహా ఇస్తే, నన్ను ఎందుకు అలా అంటావు, నాది నా ఇష్టం అనే సెన్స్లో మంచి కోసం మాట్లాడాను, వదిలేశాడు. మంచి కోసం చెబితే దాని గురించి ఆవిడ నాకు ఎందుకు చెప్తావు అన్నట్టుగా నాకు నామినేట్ చేసింది. ఆ ఒక్కటే పాయింట్ కదలే, మిగతా వేరే పాయింట్లు కూడా చెప్పింది. ఎన్ని పాయింట్లు చెప్పినా అక్కడ రాంగ్ ఉండేది, ప్రేరణ గారిదే ఎక్కువ రాంగ్ ఉండేది లాస్ట్ నామినేషన్లో కూడా. ఎందుకంటే గౌతమ్ కృష్ణ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత సరికి మార్నింగ్ సాంగ్ వచ్చింది, ఇరగా అని ఆ పాట వచ్చిందయ్యా. ఆ పాటకి గౌతమ్ కృష్ణ నిన్నలాగే ఈరోజు కూడా ఊపిలో డ్యాన్స్ చేసిండు, ఇరగబడి డ్యాన్స్ చేసిండు. తర్వాత సరికి తేజ అవినాష్ అక్కడ వాళ్ళు ప్రేరణ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. ఆ రోజు మనం నామినేషన్స్లో గ్రూప్గా అందరూ వాళ్ళని వేసేద్దాం అనేసి మాట్లాడుకోకుండా ఉండాల్సింది అన్నట్టుగా మాట్లాడుకుంటేది వినేసి వచ్చి తేజ అవినాష్తో నిఖిల్తో చెప్తా ఉంటాడు. అది ఆ రోజు ఉండాలి, ఈరోజు అనుకుంటే ఏంటని మనకు వాళ్ళ డిస్కషన్ చూపించలేదు. తర్వాత సరికి నేను తేజ అంటున్నాను, వచ్చిన ప్రతి ఒక్కరికి వాటర్ తాగి రెడీగా ఉంటున్నా, నామినేట్ చేస్తారేమో మాట్లాడదని. అవును రావు నిజమే, సీత వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా తాగాడు, ఎందుకంటే సీత పోవడానికి రీజన్ నువ్వు కదా అంటారు, నువ్వే నామినేషన్ చేసింది అనేసి కామెడీగా మాట్లాడుకుంటా ఉంటే, అప్పుడు నిఖిల్ పిలిచాడయ్యా యష్మిని. బెడ్రూమ్లో పిలిస్తే బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేశారు. యష్మి ఏంటి అనగానే, నిఖిల్ గేమ్ కోసం ట్రాప్లో పడుద్ది వాడుకున్నాడు అన్నది కదా యష్మి ప్రేరణ, అదే సీత, దాని విషయంలో నువ్వు అనగానే ఎఫర్ట్స్ నీవి కనపడట్లేదు అన్నప్పుడు నేను థ్యాంక్ యూ లవ్ యూ అనేసి అన్నా. ఇక్కడ ఏంటంటే మధ్యలో కన్వర్జేషన్ కట్టాడు, ఎపిసోడ్లో వేస్తారు రేపు. ఏంటంటే ఇతను అడిగిన దానికి సమాధానం మధ్యలో లేపేశారు. తర్వాత వెంటనే ఒకటి స్టార్ట్ అయింది,
ఎందుకు తల ఊపావు, నవ్వావు, లవ్ యూ, థ్యాంక్ యూ కూడా చెప్పావు అంటే దేనికి చెప్పాను అనేసి నిఖిల్ అన్నానంటే, అదే నువ్వు నేను నిన్ను ఎమోషనల్లీ డౌన్ చేస్తున్నాను, స్ట్రాంగ్ పర్సన్స్ వాడుకుంటున్నాను అమ్మాయిల్ని అనే సెన్స్తో అన్నినప్పుడు నువ్వు యా లవ్ యూ అది ఇది అనేసి అన్నావు, తల కూడా ఊపావంటే నేను దానికి అనలేదు. నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నీ గేమ్ కనిపించట్లేదు, బయట నాకు గేమ్ కనపట్లేదు, ఎందుకంటే ఓవర్ షాడ్ అవుతుంది అనే పాయింట్ చెప్పినప్పుడు నీకైనా నా గేమ్ కనపడుతుంది, లవ్ యూ థ్యాంక్ యూ అన్నాను అంతేగాని నువ్వు చెప్పినప్పుడు ఎమోషనల్గా యూజ్ చేసుకుంటున్నాడు, డౌన్ చేస్తున్నాడు అన్నప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదని సైలెంట్గా స్ట్రైట్గా ఉన్నాను. నువ్వు కావాలంటే జూమ్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడంటది. యాక్చువల్గా అప్పుడు కూడా ఇలా అంటది. మీరు ఎపిసోడ్లో వేస్తే చూడండి, నేను నా క్లిప్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను, ఒకసారి కుదిరితే ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, చెక్ చేయండి అనింది. ఇక్కడ అనలేదనింది. ఇది మేము మర్చిపోయి ఉండొచ్చు, దీన్ని ఎట్లా ఉంటుంది క్లిప్లాగే కనపడుతుంది ప్రతి ఒక్కటి. అక్కడైతే అన్నిటికీ పాజిటివ్ రియాక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ మారుస్తూ ఉందండి. తర్వాత యస్మి హోప్స్ ఇస్తాడు అనే దానికైతే అన్నిటికీ హోప్స్ ఇస్తాడు అన్నప్పుడు ఇట్లా అన్నావు నేను చూశానంటే నేను దానికైతే అన్నది నాకు అనింది. ఆటికే కాదు, ఆల్మోస్ట్ అన్ని నిఖిల్ రిలేటెడ్ నెగిటివ్గా మాట్లాడే పెద్దానికి ఇలా అంటానే ఉంది. నెక్స్ట్ సరికి నిఖిల్ నాకు నీకు ఆ విషయం గురించి కన్వర్జేషన్ క్లారిఫికేషన్ జరగలేదు. ఏ విషయం గురించి, డ్రీమ్ గురించి క్లారిఫికేషన్ కన్వర్జేషన్ జరగలేదు కదా. రోహిణి దగ్గర ఫీల్ అవుతుంది అని జరిగింది ఎప్పుడంటే, రోహిణి దగ్గరికి వెళ్ళి నేను ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది ఎప్పుడంటే, నేను చెప్తా విను అని చెప్తున్నాడు. నువ్వు ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయట్లేదని బాధపడి పృథ్వీతో చెప్తే, పృథ్వీ నాతో చెప్తే ఆ తర్వాత వచ్చి నేను కూర్చున్నాను, ఆ తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడాను కదా, తర్వాత వెళ్ళి రోహిణితో చెప్పా. దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయట్లేదు అని అన్నప్పుడు ఫ్రెండ్గా కూడా అంటే అంతకుముందు ఎలా ట్రీట్ చేయాలని కోరుకునింది? ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? అంతకుముందు ఫ్రెండ్స్ ఈ డ్రీమ్ చెప్పిన తర్వాత అలా కూడా ట్రీట్ చేయలేదు, నువ్వు హోప్స్ పెట్టుకుంటావని అన్నప్పుడు దానికి ఫీలింగ్స్ ఉన్నట్టే కదా అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. తర్వాత వెళ్ళి రోహిణికి చెప్పాను, ఎందుకంటే నాకు అర్థమైంది కదా అని. ఎందుకంటే నువ్వు ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయాలని పృథ్వీతో ఎవరు చెప్తున్నావు, నాతో కూడా పృథ్వీ వచ్చి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఫ్రెండ్ కంటే మించి ఉన్నట్టే కదా. ఆ తర్వాత సరికి నిఖిల్ హోప్స్ ఏమి ఇచ్చా నీకు చెప్పు, నీకేం హోప్స్ ఇచ్చా అంటే ఫీలింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలి. నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు అనుకున్నప్పుడు నాతో మాట్లాడకుండా ఉండాలి, వచ్చి డైరెక్ట్గా చెప్పాలి కదంటే అది జరగలేదా మన మధ్య? డైరెక్ట్ చెప్పింది లేదంటే యస్మి నేను వచ్చి లెట్స్ బీ ఫ్రెండ్ అన్నాక చెప్పావు, లెట్స్ బీ ఫ్రెండ్ అని అన్నాక చెప్పానంటే ఆవిడే చెప్పింది లెట్స్ బీ ఫ్రెండ్ అనేసి అన్నదంటే అంతకుముందు ఏదో ఉన్నట్టే కదా. లెట్స్ బీ ఫ్రెండ్ అని అన్న తర్వాత సరే లెట్స్ బీ ఫ్రెండ్ అనేసి అన్నిండు. దాంతోపాటుగా అంతకుముందు చెప్పాడు క్లియర్గా, పృథ్వీ వాళ్ళందరూ వచ్చి ఫ్రెండ్స్గా ఉండమని చెప్పిన తర్వాత ఇతను ఫ్రెండ్గా ఉండు, దానికి ముందు కట్ చేశాడు కదా. ఏందేందో బిట్లు మాట్లాడుతున్నారు ఆవిడ. నువ్వు నిఖిల్ ఏమన్నాడే, నేను డైరెక్ట్గా మాట్లాడే ఉంటా థింక్ చేస్తున్నావు అంటే నాకు వద్దు ఫ్రెండ్స్ అని అన్నా, మరి ఎందుకు వచ్చి సారీ అడిగావు నా చెవులా? ఈవిడేమంటుందంటే యష్మి గారు నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడతానంటే థింక్ చేస్తున్నావు అంటే నాకేం వద్దు ఫ్రెండ్స్ అన్నా, ఇలా అయితే నాకేం వద్దులే ఫ్రెండ్స్ ఎక్కువ థింక్ చేసేస్తున్నావు నువ్వు అన్నట్టుగా సంథింగ్ ఏదో అన్నాను. మరి ఎందుకు ఇవన్నీ అంటే ఫ్రెండ్స్గా ఉందాంలే అనే సెన్స్తో నేను ఏదంటే వచ్చి సారీ అడిగావు నా చెవులో, ఎందుకు అడిగావు అలా? చెప్పావు కదా నా ఫ్రెండ్ అయితే వెళ్ళి వేసుకో, నా స్వెట్ షర్ట్ వేసుకో సారీ అనేసి ఎందుకు అన్నావు అనేసి అంటే ఫ్రెండ్స్ అనే కదా అన్నాను, ఫ్రెండ్సే నా ఫ్రెండ్ అయితే అనే కదా అన్నాను, ఇంక వేరే విధంగా అన్నానా? నేనేమి ఇచ్చాను హోప్స్ అక్కడ అంటారు. మరి ఫ్రెండ్ అనే కదా అన్నది, ఆవిడే లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నట్టుగా అంటది. అన్నదానికి స్వెట్ షర్ట్ వేసుకో సారీ అని చెప్పింది చెవులో చెప్పినట్టు నేను ఏదో అనుకున్నా, అదే చెప్పింది మళ్ళీ. మరి ఫ్రెండ్స్ అనే కదా అన్నాను అక్కడ. తర్వాత ఇంకేం మాట్లాడాల, ఏదో డ్యాన్స్ పాయింట్ ఆవిడ హట్ అయిన పాయింట్ ఏదో అడిగినట్టు క్లారిటీగా మనకు చూపించాలి. అప్పుడు ఏం జరిగిందంటే యష్మి ఏమంటుందంటే ఐ జెన్యున్లీ ఫెల్ట్ సెల్ఫిష్ అనిపించింది ఆ రోజు, నేను కార్నర్ ఫీల్ అయ్యింది కనిపించలేదు ఆ రోజు అనేసి మాట్లాడింది. నాకు తెలిసి ఎపిసోడ్లో వచ్చేదాకా దీనికి ఏ విషయం మీద దానికి ముందు ఏం జరిగిందని క్లారిటీ రాదు, మోస్ట్లీ డ్యాన్స్ పాయింట్ మీద మాట్లాడుతున్నారు దానికి ముందు. యష్మి ప్రేరణని క్రింజ్ అని ఎలా అంటారా? నేను అది అసలు ఆ పాయింటే కాదురని ఆ క్రింజ్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజంగానే ఆ క్రింజ్ రిలేటెడ్గా ఆవిడ తప్పలేదు. తర్వాత సరికి ఫ్రెండ్స్ మధ్య వచ్చినప్పుడు ఇష్యూలు ఇలాంటివి బాధేస్తారా నాకు? ఫ్రెండ్స్ కోసం మాట్లాడితే గ్రూప్ అంటారు ఇక్కడ, ఇది కొంచెం పాయింట్ ఆలోచించాల్సిన విషయమే. ఫ్రెండ్స్ కోసం మాట్లాడితే గ్రూప్ అంటారు, మళ్ళీ మాట్లాడకపోతే తలకాయ నొప్పి అంటారు. అందుకని ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను స్టాండ్ తీసుకోలేకపోయిన సెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో స్టాండ్ తీసుకోకపోతే ఫ్రెండ్స్ కాదని, అది ఫ్రెండ్స్ అందుకు దానికి మించింది అది. ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంత దారుణమైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోవాలా. ఫ్రెండ్స్ కాబట్టి నిన్నటిదాకా అన్నిటికీ స్టాండ్ తీసుకొని ఈరోజు పెద్ద సిచ్యువేషన్ నీతో వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోకపోతే తప్పు. అదే వేరే వాడికి ఇష్యూ వచ్చినప్పుడు, నీ ఫ్రెండ్కి ఇంకొకటి ఇష్యూ వచ్చినప్పుడు తీసుకోకపోతే అర్థం చేసుకోండి గ్రూప్ అంటారని. నీకు వేరే వాళ్ళకే ఇష్యూ వస్తుంది, వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నప్పుడు అప్పుడు స్టాండ్ తీసుకోవాలి, దానికి గ్రూప్ ఎందుకు అంటారనే తెలిస్తే. తర్వాత సరికి ఎవరు ఆడట్లేదురా గ్రూప్ గేము,
వైల్డ్ కార్డ్స్ గ్రూప్ ఉన్నారనేసి హరితేజ గారు కూడా చెప్పేలేరు కదా, ఎవరు ఆడట్లేదు, వాళ్ళు కూడా ఆడుతున్నారు కదా, వాళ్ళు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత సరికి గౌతమ్ కెమెరాతో మాట్లాడుతూ యాక్చువల్గా నిన్న నైట్గా ఉండడం, మొన్న నైటు విష్ణుప్రియ అంటది, ఎలారా నిన్ను అందరూ పెట్టేస్తున్నారు, ఏం గేమ్ ఆడుతున్నారా అనేసి డౌట్ వచ్చి అడుగుతారు. దాని రిలేటెడ్ కెమెరాతో మాట్లాడుతున్నాడు. ఏమని పెడితే ఇప్పుడు అందరూ టాప్ వేలో పెడితే ఎంతోమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ బిగ్ బాస్ విష్ణు అయితే ముఖం మీద ఏమాడుతున్నారా అనేసి అనింది. మనిషి నచ్చడానికి చాలా కారణాలు ఉంటాయి బిగ్ బాస్. ప్రజలకి నచ్చడం నా తప్ప, కొంతమంది పేరెంట్స్ చెప్పారని నాతో ఉంటున్నారు, అబద్ధపు ప్రేమలు, అబద్ధపు మాటలు, ఇది నాకు నచ్చలేదు స్వామి. పేరెంట్స్ చెప్పారని ఉంటున్నాడు అంటాడేం స్వామి. నార్మల్గా గుడ్ నైట్ గుడ్ మార్నింగ్లు చెప్పేదాన్ని కూడా ఓవర్ స్పీడ్ తీసుకొని, అంటే ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఉంటారు. ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో అయిపోయింది. ఇష్యూ అయిపోయిన తర్వాత ఎలాగో అందరితో బాగుండేవాడు ఈరోజు బాగుండడం స్టార్ట్ చేశాడు. నిజంగానే హింట్స్ వచ్చిన తర్వాత బాగుండడం స్టార్ట్ చేస్తాడు అనుకోండి, అది పెద్ద మిస్టేక్ కాదు. హింట్స్ వచ్చిన తర్వాత ఆ హింట్స్ని గౌతమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. యాక్చువల్గా కామెడీ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నిఖిల్కి వచ్చిన హింట్స్కి గౌతమ్కి వచ్చిన హింట్స్ క్వైట్ ఆపోజిట్. నిఖిల్కి వచ్చిన హింట్స్ కలిసిపోతే బాగుంటుందని, గౌతమ్కి వచ్చిన హింట్స్ కలిసిపోనే వద్దని. కాబట్టి వాళ్ళకి రైవల్రీ ఎడదిరిగే కంటిన్యూ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడడానికి. తర్వాత వచ్చేసరికి కొంతమంది పేరెంట్స్ చెప్పిన తర్వాత ఇలా అన్నాడు, ఇన్ని డేస్ గ్రూప్గా ఆడి ఇప్పుడు ఇండివిజువల్గా ఆడుతుంటే ఎవరిని నమ్మాలో లేదో సోలోగా ఆడతాను, ఎవరిని నమ్మేదే లేదు, ఇక్కడ నేను సోలోగానే ఆడతాను, ఇంకా ధైర్యం కోల్పోను, అందరితో మంచిగా ఉంటా, లిమిట్స్లో ఉంటానని కెమెరాకి చెప్పుకుంటా ఉండు. ఇది కెమెరాకి చెప్పేది కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో లెటర్ పట్టుకొని స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు గౌతమ్. ఆ టైంలో నెగిటివ్గానే చెప్పాం, నాకు కూడా నచ్చలే ఎన్నిసార్లు ఈ లెటర్ పట్టుకొని. ఈ సీజన్లో కూడా కెమెరాతో మాట్లాడేది యాక్చువల్గా నాకేమనిపించింది అంటే, ఈ సీజన్లో కొంచెం సోలోగానే ఉన్నాడు. అంటే లాస్ట్ సీజన్లో కూడా ఉన్నాడు, కానీ అదంటే తల్లి ప్రేమతో ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాను. ఆ సీజన్లో నాకు అనిపించింది, ఏంది ఇన్నిసార్లు ప్రతిసారి లెటర్ పట్టుకొని, లెటర్లో ఉన్నదే కదా చదువుతారని. ఇప్పుడు మాత్రం నాకు పెద్దగా ఏమనిపించిందంటే, ఎవరితో గ్రూప్ ఫామ్ అవ్వాలని అనుకోవట్లా, కనీసం ఇట్లాంటివి కూడా షేర్ చేసుకుంటే వాళ్ళు క్లోజ్ అవుతారేమో అనే సెన్స్లో ఉన్నాడు. వాళ్ళు అన్నట్టు చెప్పారు కాబట్టి అందుకనే ఒకడే కెమెరాతో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఇది 1-2 సిచ్యువేషన్ వరకు ఓకే. ప్రొలాంగ్ అయ్యి చాలాసార్లు కెమెరాలతో మాట్లాడుకునే కనపడితే కొంచెం నెగిటివ్ సెన్స్లోనే వెళ్ళద్ది. ఎప్పుడు సోలో అంటున్నాను, నిజంగానే సోలో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు గౌతమ్. అది అనవసరంగా ఈ ఏంటి ఇంతసేపు చెప్పుకున్నా అనే ఫీలింగ్లోకి వస్తుంది ఆటోమేటిక్గా. ఇది కన్ను అయితే ఇప్పుడు వరకు ఓకే. యాక్చువల్గా నేను కూడా కెమెరాతో మాట్లాడాను బిగ్ బాస్ సీజన్ 6లో, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కెమెరాస్ మన సైడ్ ఫోకస్ చేస్తున్నట్టు అర్థమైతే ఏదో ఒకటి మాట్లాడతాం, అంత తప్పేం కూడా కాదు. నెక్స్ట్ సరికి కానీ ఇప్పుడున్న టైట్ సిచ్యువేషన్లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనే సిచ్యువేషన్లో ఏ చిన్న నెగిటివ్ కూడా అది ఓవర్ నెగిటివ్ వద్దు ఆటోమేటిక్గా. తర్వాత సరికి ఇది నాకు అర్థం కాల, ఇది నాకు అసలు అర్థమే కాల. కళ్ళకి కనిపిస్తున్న నిజం అబద్ధం అది చెబుతున్నారు అందరూ కలిసి అని, అందరూ అయితే కళ్ళకి కనిపిస్తున్న నిజం అబద్ధం అని చెబుతున్నారు అందరూ కలిసి. ఇది ఏంటి, గ్రూప్ గేమ్ ఆడట్లేదు అనేసి చెప్తున్నారు, గ్రూప్ అయితే గేమ్ ఆడుతున్నారు కదా అనే సెన్స్లో అన్నట్టున్నాడు. తర్వాత కంటికి కనపడని నిజం కోసమే ఒక్కనే పోరాడతా, అదే మాట. తర్వాత సరికి వీళ్ళందరికీ నేను నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చాల్సిన జనాలకి అనేసి చెప్పి ఆపేసింది. ఇంకా తర్వాత సరికి నబిల్ నిఖిల్తో ఇది భలే చెప్పాడు నాకు, మీ మదర్ వచ్చి చెప్పింది కదా నీకు ఏమైనా అది నమ్ము, మీ ఫాదర్ వచ్చి స్టేజ్ మీద చెప్పాడు కదా అది నమ్ము, వీళ్ళు వచ్చి చెప్పింది వీళ్ళ ఒపీనియన్ కూడా ఏమంటారు, ఎందుకు నమ్మతాం, వీళ్ళు వీళ్ళు వచ్చి చెప్పిన దానివల్ల ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు చెప్తే మనం ఏమన్నా రోబోట్సా మారమనగానే మొత్తం తిప్పి మారడానికి వద్దు, మారాల్సిన అవసరం లేదని మంచి సలహాలు ఇస్తున్నాను. అంటే వీళ్ళకి ఇచ్చిన సలహాలు అయితే మారాల్సిన అవసరం లేదు, నిఖిల్కి ఇచ్చిన సలహాలు అయితే, ఎందుకంటే నిఖిల్కి సలహాలే ఇవ్వాలి మంచిగా, కొంచెం అటు ఇటు మాట్లాడకుండా సాఫ్ట్గా ఉండకుండా చూడండి, అది కాదు నాకు తెలిసి మారదు. అది దాని ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఎలా మారుతాయి, అది పెద్దగా మారదు. నువ్వు సరిగా ఆడట్లేదు, ఫోకస్ చెయ్యి, ఎక్కువ ఆడు, ఎక్కువ ఇది చెయ్యి, ఇంకేదైనా ఓవర్గా చెబుతూ ఓకే, మరీ ఓవర్ సజెషన్స్ ఏమి రావాలా, తొక్కే సజెషన్స్ వచ్చినాయి నిఖిల్కి. తర్వాత సరికి యాక్టివ్గా ఉండాలి, మంచిగా ఆడాలి, ఆలోచించకుండా కూర్చోకూడదు, ఆలోచించుకుంటా నువ్వు యాక్టివ్గా ఉండనేసి నబిల్ కొంచెం మంచిగా సలహా ఇచ్చి బూస్ట్ ఇచ్చాడు. తర్వాత పృథ్వీ నబిల్ ఎవరు చెప్పినా ఓవర్ థింక్ చేస్తాడు అనే డిస్కషన్ మీద విష్ణుతో డిస్కషన్ జరుగుతుంది. అది నిజం, అది విష్ణు కూడా ఒప్పుకుంటుంది, నేను కూడా ఒప్పుకుంటా. అవును ఆదిత్య అన్న కూడా పులిలా ఉండేవాడు పిల్లేవు అనేసి అనిండు, నేను కూడా అంతకుముందు అదే చెప్పాను 5 నామినేషన్ వేసినప్పుడు, అంతకుముందు నబిల్ లేడు అని చెప్పాను కదా, ఇప్పుడు అదే చెప్పాడు ఆదిత్య అన్న కూడా వచ్చి నా పాయింట్లో చెప్పినట్టుగా అనిపించింది నాకు అని చెప్పింది. తర్వాత అవినాష్ మీటింగ్ పెట్టి ప్రేరణ అడుగుద్ది మీటింగ్ పెట్టండి ప్లీజ్ అని. అప్పుడు ప్రేరణ మీటింగ్ పెట్టి క్లియర్గా అందరికీ మనస్ఫూర్తిగా నిఖిల్ గౌతమ్ కూడా నీట్గా సారీ చెప్పద్ది, నాది తప్పై ఉండొచ్చు, చీఫ్ ప్రేరణ అలాగే మాట్లాడాలి అన్న సెన్స్లో నేను మాట్లాడానేమో,
నేను నీట్గా చెప్పా అనుకున్నా, కానీ అది ఇంటెన్షనల్గా వేయలేదు. గౌతమ్ విష్ణు ఇద్దరికి కోపంగానే చెప్పాను, అరిచాను. చిన్నగానే చెప్పాల్సింది, టోన్ తగ్గించి ఉంటే అర్థం చేసుకునే వాళ్ళేమో అనేది చాలా పాజిటివ్గా సారీ చెప్పేసింది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అంతే, ఇంతమంది నెగిటివ్ చెప్తున్నప్పుడు దాన్ని ప్యాచప్ చేస్తేనే బెటర్, కానీ ఇంకా లాగితే కష్టం. నా పాయింట్ కన్నా నా ఎక్స్ప్రెషన్ అండ్ టోన్ వల్లే కొంచెం పాడైందేమో, ఐఎమ్ రియల్లీ సారీ అందరికీ అనేసి చెప్పగానే గౌతమ్ వచ్చి హార్ట్ఫుల్గా హక్ తీసుకున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆ తర్వాత యష్మి కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం స్టార్ట్ చేసింది. ఎవరి గురించి? నిఖిల్ వర్సెస్ యష్మి ఇష్యూ ఏదైతే జరిగిందో దాని గురించి క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళు లాస్ట్ టైం నిఖిల్ గురించి చెప్పాలి, తను చెప్పినప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ నేను తను చెప్పినప్పుడు, అవతల సీత వాళ్ళు చెప్పినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తుంది ఏంటని వేరే ఆలోచించాను, కానీ తనకి స్టాండ్ తీసుకొని అక్కడ మాట్లాడడానికి చేయలేదు, ఛాన్స్ రాలేదు, నాకు మాట్లాడలేకపోయాను, ఎక్కువ మాట్లాడలేదు అక్కడ, వాడు కూడా మాట్లాడలేదు. నిఖిల్ నన్ను అండ్ ఎనీబడి ఇన్ ద హౌస్ ఎవరిని కూడా అలా చేయలేదు, తను ఎందుకు చెప్పిందో తెలీదు. అసలు అతను నిఖిల్ స్ట్రాంగ్ పీపుల్ని పట్టుకొని లాగి ఎమోషనల్గా డౌన్ చేసే పర్సనాలిటీ కాదు, నాకు అలా అనిపించలేదని కనీసం ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నందుకు యష్మి గారిని అప్రిషియేట్ చేయాలి. కానీ స్పాట్లో తీసుకొని ఉంటే దాని వ్యవహారం మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు తీసుకున్న ఓకే అట్లీస్ట్. తర్వాత వచ్చేసరికి సారీ అని చెప్పింది నిఖిల్ కూడా వచ్చి ఆ స్టేట్మెంట్కి ఎవరిని బ్లేమ్ చేయాలని నాకు లేదు, మంచి మనసుతో నీట్గా చెప్పుడు, నాకు ఎవరిని స్టేట్ చేయాలని లేదు, ఆ స్టేట్మెంట్తో నేను లో అయ్యాను, నిన్న లో అయిపోయాను, దాంతోపాటుగా కెమెరాలకు కూడా చెప్పాను, వెళ్ళిపోతానని కెమెరాలకు చెప్పాను. నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది నామినేషన్ తర్వాత. నాకు సార్ చెప్పినట్టుగా ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడే తేల్చుకోవాలని చెప్పారు చూస్తే, ఆ తర్వాత మళ్ళీ ఆగాను, వెళ్ళిపోతా అనుకున్నాను కూడా. నేను రాంగ్ ప్రూవ్ చేసుకోవాలని లేదు, రాంగ్ అయితే రాంగ్ అవుద్ది, రాంగ్ని నేను ప్రూవ్ చేసుకోవాలని, అది నా పర్సనాలిటీ కాదు, ఒకరిని వాడుకొని గేమ్ ఆడుకోవాలి అని నేను అనుకోను, కావాలంటే వెళ్ళిపోతా, కానీ నా సైడ్ నుంచి హట్ అయితే వెరీ సారీ అని అందరికీ సారీ చెప్పాడు. హౌస్లో వాళ్ళు హట్ అయి ఉన్న సారీ, అది సారీ, అందరూ సారీ చెప్పి ఏదైనా అన్ఇంటెన్షనల్గా అవుతుంది అంతే, బయట ఎలా అవుతుంది ఏంటి నాకు తెలియదు. అండ్ మా అమ్మ వచ్చి నామినేషన్స్లో చేయడం అది తప్పు అని గౌతమ్ రిలేటెడ్గా చెప్పింది అంటే, మనోడితో నేను మాట్లాడడం స్వీట్గా ఉంది, స్వీట్ అవ్వడం, ఏదో నీతో మంచిగా ఉంటే మాట్లాడినట్టు కాదు, మంచిగా మాట్లాడుతున్నాను అనేసి దాన్ని తప్పుగా అనుకున్నావు. నాకు అవేం కాదు గౌతమ్, నేను నేనేమో ఆడతాను నీతో కూడా, ఎక్స్పెక్టేషన్స్ ఎవరితో పెట్టుకోను, నేను ఎవరికైనా నేను ఇచ్చేవాను, కానీ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రకం కాదు గౌతమ్, నువ్వు దాన్ని అలా తీసుకోవద్దని గౌతమ్ కూడా చెప్పాడు. గౌతమ్ నుంచి రెసిప్రొకేషన్ లేదు, రైవల్రీ కోరుకుంటున్నాడు గౌతమ్. ఇది ఎంతవరకు పోతే చూసి మాట్లాడదాం. సారీ యష్మి అని చెప్పాడు, అందరికీ సారీ చెప్పాడు, అయిపోయింది. నెక్స్ట్ సరికి ఇక నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఉండడం, ఫేక్ చేయడానికి కూడా ఏమీ లేదు, నా అలాగే ఉంటా, ఓకే ఆడదాం అనేసి యాక్టివ్గా చెప్పాడు. తర్వాత సరికి తేజ నిన్న నామినేషన్స్ గురించి బయట ఏంటో తెలియదు, కానీ తను కూడా స్టాండ్ తీసుకొని బయట గురించి ఎవరో ఏమైందో తెలీదు, నామినేషన్ గురించి వచ్చి చెప్పారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోట మీకు అనిపిస్తే మార్చుకోండి, లేకుంటే వదిలేసేయండి అని ఆ పాయింట్ ఒకటి చెప్పాడు. తర్వాత సరికి అందరూ గ్రూప్ హగ్ తీసుకున్నారయ్యా, అందరూ నేను ఎర్రిపప్పలం రమ్మను, గొడవలు వేసుకుంటాం, పిఆర్లు అంటాం, అదంటాం, వీడియో సోదరెడ్డి అంటాం, ఆదిరెడ్డి అంటాం, వాళ్ళేమో హ్యాపీగా హగ్ చేసుకుని హ్యాపీగా కలిసిపోయి అందరూ నిమ్మకాయ డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు కట్ చేసుకుని అందరూ నోట్లో పెట్టుకుని తిన్నారు హ్యాపీగా, అందరూ హ్యాపీ. తర్వాత సరికి ఇక్కడ ఒక డిస్కషన్ జరిగిందయ్యా, ఆ డిస్కషన్ ఏంటనేది నేను చదవాల్సిన అవసరం లేదు, ఎవరెవరు ఏ పనులు చేస్తారనే దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయితే రోహిణి వర్సెస్ విష్ణుప్రియ గొడవ జరిగింది. అవినాష్ చెప్తా ఉండు, ఇది క్లీనింగ్ చేయాలా, కిచెన్ దగ్గర బండ ప్లస్ కింద క్లీన్ చేయాలనే పాయింట్ మీద చెప్తా ఉంటే, ఇలా చేయాలి అలా చేయాలని కూడా చూపిస్తాడు. అంతలా నేను చేయలేకపోవచ్చు, నాకు చేసినంత చేస్తాను అనేసి విష్ణుప్రియని, ఒకవేళ నేను సరిగ్గా చెప్పితే నామినేషన్ చేసుకోండి అన్న పాయింట్ వస్తుంది. దానికి నామినేషన్ దాకా ఎందుకులే, అట్లా నామినేషన్ దాకా ఎందుకు వేస్తారులే అన్నట్టుగా, నామినేషన్ గురించి ఎందుకులే, అలా ఏముంది అక్కడ దాకా ఎవరు వేస్తారు అన్నట్టుగా రోహిణి గారు ఇంటర్ఫీర్ అవుతారు. దానికి నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో అనేసి విష్ణుప్రియ హట్ అయ్యి, అట్లా మాట్లాడొద్దు, నేను అవినాష్తో మాట్లాడుతున్నా అంటే, నీతో మాట్లాడలేదు కదా, నాకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ లేవా అనేసి అంటే, అరే నామినేషన్ వేసుకోండి అంటే అందరి గురించి అన్నావు అని అనుకుని నేను అన్నాను, అంతకుమించి ఏం లేదురా అనేసి రోహిణి అంటే, నో ఈసారి అట్లా మాట్లాడొద్దు అన్నట్టు కొంచెం గట్టిగా చెప్పేసి వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ ఇక్కడ అంత ఇది ఏం లేదు, రోహిణి గారు మాట్లాడింది పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే బండ కూడా సరిగ్గా తుడవకపోతే నాకు నేను తుడుస్తాను, అది నచ్చకపోతే నామినేట్ వేసుకునే అనే సీన్ అక్కడ ఏం లేదు. రోహిణి కూడా పెద్దగా మధ్యలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఏం లేదు అక్కడ, ఏదో అనాలి కాబట్టి అనింది తప్ప విష్ణుప్రియ అది పెద్ద గొడవ కాదు. హట్ అయితే అయింది రోహిణి గారు. తర్వాత వెళ్ళి కూడా గ్రైనింగ్ టేబుల్ దగ్గర విష్ణుప్రియ అవినాష్ వీళ్ళందరితో డిస్కషన్ జరుగుతుంది దాని రిలేటెడ్గా, దానికి ఇంకా కంక్లూజన్ రాలేదు లైవ్లో. ఈవిడ వచ్చేసరికి పృథ్వీతో మాట్లాడుతూ ఉంటే దాని ఇష్యూ మీద బయటకు వచ్చాను, అది జరిగింది. నాకు దాంట్లో
విష్ణుప్రియదే ఇష్యూ అనిపిస్తుంది. మధ్యలో మాట్లాడే అంత సీన్ ఏం లేదు, మామూలుగా మాట్లాడే దానికి అంత మధ్యలో మాట్లాడుతున్నాను అని చెప్పి నా ఫ్రీడమ్ నాకు, ఐ డోంట్ లైక్ ఇట్ అనేసి చెప్పి వెళ్ళిపోయింది. అది దానికి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి ఇట్లా ఆలోచించుకుంటూ నవ్వుకుంటా ఉంది, ఏంటి అమ్మ ఇట్లా అనిందని. అది జరిగిందయ్యా. కన్ఫర్మ్ వీళ్ళిద్దరూ సారీ చెప్పేసుకున్నారు, కలిసిపోయారు. అప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ కలిసిపోయిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరిని నామినేట్ చేసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో పెట్టాలని ఏదో చేయాలని చేసి చూసి పోయిన వాళ్ళు సీతా రిలేటెడ్ కానీ సోనియా గారు కావచ్చు, వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను కూడా వాడుకుంటున్నాడు లేదని ప్రూవ్ చేసి అవును అవును అనేసి ఆవిడ చేత చెప్పించిపోయారు. ఆవిడ మళ్ళీ కలిసిపోయింది. వాళ్ళ దృష్టిలో వాళ్ళేమనుకుంటారు తెలుసా, అరే అందరూ చెప్తుంటే ఏమో కానీ ఈవిడ నిజంగానే ఫ్లిప్పర్ అనేసి వాళ్ళు కూడా అనుకుంటారు. నా దగ్గర ఒప్పుకొని సోనియా గారు అనుకుంటారు కదా టీవీ చూస్తా, నా దగ్గర ఒప్పుకున్నది అవును నేను వాడుకుంటున్నట్టు అనిపిస్తుందా లేదా ఎమోషనల్గా అట్ట ఇట్ట అని సంథింగ్ నెగిటివ్ ఏదో అడిగితే అవును అవును నాకు కూడా అనిపిస్తుంది నిఖిల్ రిలేటెడ్గా అని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ నేను ఫ్లిప్ చేసి అవన్నీ ఏం లేదు మేము ఒకటనింది. ఆవిడ అనుకుంటారు ఫ్లిప్ అని. అది జరిగింది. అర్ధరాత్రి గుసగుసలని ఇప్పుడు మార్నింగ్ దాకా వచ్చిన పాయింట్స్ అన్నీ ఇవి. నచ్చితే లైక్ చేయండి, నచ్చేదానికి పెద్దగా ఏం లేదు, నేను చెప్పే పాయింట్లు ఉన్నంతలో ఎక్స్ప్లెయిన్ చేశాను.